సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇప్పటి వరకు చూసాం అక్కడ స్థానికులు ధర్నా చూసుకోవచ్చు, వేరే చూసుకోవచ్చు. ప్రెసెంట్ ఇంకా అక్కడ కండిషన్ ఏంటి? సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది, మంత్రులు అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రవీణ్, స్పాట్లో చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా ఆర్టీసీ బస్సు ఏ విధంగా డ్యామేజ్ అయిందో ఇప్పుడు మొత్తం టోల్గా కూడా స్పాట్ నుంచి విజువల్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. అధికారులు కూడా వచ్చారు. మొత్తం టోల్గా మీడియాతో అధికారులు మాట్లాడుతున్నారు. మొత్తం చూసుకోవచ్చు మనం ఈ ఘటనకు సంబంధించి మొత్తం టోల్గా అధికారులు మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ కూడా చూద్దాం. ఎస్, మనం చూస్తున్నాం. మొత్తం టోల్గా కూడా ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నారు. మొత్తం టోల్గా చూసుకుంటే కనుక అయితే దీనికి సంబంధించి బస్సు చూడొచ్చు. ఇది డ్రైవర్ సీట్ ఏ విధంగా ఇదైపోయిందో చూడొచ్చు మనం. ఎంత డ్యామేజ్ మొత్తం టోల్గా కూడా ఆ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు డ్రైవర్ సీట్ ఇది. ఆ డ్రైవర్ సీటు ఏ విధంగా డ్యామేజ్కి గురైందో చూసుకోవచ్చు. ఎక్క సీట్ కూడా లేకుండా మొత్తం టోల్గా దీనికి సంబంధించినటువంటి టైర్స్ కూడా చూస్తున్నాం మనం. అయితే ఈ ముందు భాగం ఏదైతే తాగిందో మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీని పార్ట్స్ కూడా చూసుకోవచ్చు మనం. ఏ విధంగా మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కంకర్ని మొత్తం తొలగించారు. ఇప్పుడు కూడా మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూడొచ్చు. బస్సు విజువల్స్ని కూడా మనం చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. చూసుకోవచ్చు బస్సులో సీట్ ఒక్క గిట సీట్ లేకుండా ఇక్కడ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. స్థానికులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తం టోల్గా స్థానికుల ఆగ్రహం కూడా చూసుకోవచ్చు మనం. మొత్తం టోల్గా కూడా మొత్తం టోల్గా కూడా ప్రజల ప్రాణాల మీద లేదు వాళ్ళకు. ఎవరు కానీ ఎమ్మెల్యేలు దీన్ని చేయకూడరు. వాళ్ళ ప్రాణానికి రోడ్ ఇమిడియట్ గా మేడం గారు ఇప్పుడు పైసలు డబ్బులు ఇస్తారు, వాళ్ళ ప్రాణం వస్తుందా? ప్రభుత్వమే వేస్ట్. ఏమి ప్రభుత్వమా ఇది? పంచమల్ల ప్రభుత్వం ఎంత ఉంది? ఏంటది యాక్సిడెంట్? అది ఏంటది? ఎంత ఘోరం! ఆర్టీసీ ఎంత ఘోరం! పిలి వెంకటేశ్వర జనాలను ఎవరిని చంపుతాడు? ఈ ప్రభుత్వం ఇంట్లో కూర్చోమని, మంత్రి ఇంట్లో గాజు కట్టుకొని చీర కట్టుకొని కూర్చోమని సిగ్గు జనం ఉండాలి. పర్యావరణకు ఏ కోర్టు మీకు స్టేషన్ మీకు తెలియదా? మీడియా మిత్రులు మీరు ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళ ధిక్కరించే అధికారం లేదా మీకు? మినిస్టర్ దగ్గరకు యాక్సిడెంట్ అవుతున్నాయని మీరు ప్రశ్నించే ఎవరైనా ఒక పేద రైతు యాక్సిడెంట్ అయిందంటే మీరు ఇంతమంది వచ్చారు. మీరు పంపి కూకున్నారా ఇంట్లో? ఎవరు కావాలి వాళ్ళ మీద? ఓట్లు వేపించుకుని అంతే. ఏమి ప్రభుత్వం ఇది? చేతగాని ప్రభుత్వం. ఇంట్లో కూర్చున్నాలి. ప్రభుత్వాలు ఎందుకు గవర్నమెంట్ బస్సు ఎమ్మెల్యేలు మినిస్టర్లు గెలిచేది ఎవరి కోసం? ఎవరి కోసం అన్నా? మీడియా మిత్రులు అడుగుతున్నా, మీ ప్రభుత్వం ఎలక్షన్ ఎందుకు? ప్రజల అన్నిటి కాపాడుకోని కదా. మినిస్టరే